నమస్తే అండి. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి వెళ్ళారు కదా. ఆ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అంతా ఆయన ఖాతాలో వేసుకొని పెట్టుబడులు తీసుకురావాలని చూస్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అది నిజంగా నేను మొన్న ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఇలా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం మాట్లాడారు. ఇలా గ్రీన్ ఎనర్జీ మొన్న ఎన్టీపీసీ వచ్చి ప్రధానమంత్రి ఫౌండేషన్ స్టోన్ వేశారని చెప్పి ఈయన చంద్రబాబు గారు మాట్లాడారు. టు బీ ఫ్రాంక్, వాస్తవం ఏంటంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే వచ్చాయి. ఈ గ్రీన్ కో ప్రాజెక్ట్ కానీ మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళారు కదా. గ్రీన్ కో ప్రాజెక్ట్కి వెళ్ళి మొత్తం చూసి ఆయనే షాక్ అయ్యాడు ఆ ప్రాజెక్ట్ని చూసి. అలాగే ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా లాస్ట్ టైం మంది ఇక్కడ వైజాగ్లో మీటింగ్ జరిగింది, ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగింది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో అప్పుడే ఒప్పందం అయింది. ఏది ఇట్లాగా 50తో ఇట్లాగా ఎన్టీపీసీతో 1 lakh crore ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చెప్పి గ్రీన్ ఎనర్జీ అని చెప్పి అప్పుడే చెప్పారు. అప్పుడే అది అయిపోయింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే లేయింగ్ ఫౌండేషన్ స్టోన్ మొన్న జరిగింది. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా, చంద్రబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా నేను గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేశాను, ఇంత ప్రాజెక్ట్ వచ్చింది, ఈ ప్రాజెక్ట్ వచ్చింది అంటున్నారు. కానీ అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగింది. కావాలితే మొత్తం అన్ని న్యూస్ సోర్సెస్లో కూడా గూగుల్ చేస్తే మొత్తం అన్ని సోర్సెస్లో కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారు, నాశనం చేశాడు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ని నేనే అభివృద్ధి చేస్తాను, నేను ఒక విజనరీతో దాన్ని బాగు చేస్తాను అంటున్నారు కదా. అది ఎంతవరకు నిజం అంటారు? నిజంగా టు బీ ఫ్రాంక్, మనం వాస్తవం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే, ఒక మనం ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మాట్లాడుకుంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకునేసరికి మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న డబ్బులు ఎంత అంటే, ఓన్లీ ఖజానాలో ఉన్న డబ్బులు ఎంత అంటే ఓన్లీ 100 కోట్ల రూపాయలతో ఆయన పరిపాలనలోకి ఎక్కాడు. ఎక్కినప్పుడు ఏంటి, ఫస్ట్ తారీఖున దాదాపు 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయల జీతాలు ఇవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన ఎక్కినప్పుడు చాలా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మొత్తం మనకు ఆర్బీఐ ఇచ్చి లెక్కలన్నీ కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే తక్కువ అప్పులు చేశారని చెప్పి క్లియర్ రిపోర్ట్స్ ఉన్నాయి. అన్ని సోర్సెస్లో కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. మొత్తం ఫైనాన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఆర్బీఐ లెక్కలు ఉన్నాయి, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పాత పరిపాలన కంటే ఆయన తక్కువ అప్పే చేశారు. రెండోది ఏంటంటే, ఇప్పటికీ ఈ 7 monthsకి నియర్లీ గవర్నమెంట్ 1,10,000 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు లెక్కలు చెప్తున్నాయి. మరి ఇప్పటికి 1 year కూడా కంప్లీట్ అవ్వకముందే పోనీ ఇక్కడ ఇచ్చింది సంక్షేమ పథకం లేదు, ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఏమీ లేదు. వచ్చిన ఏడాదిన్నర సంవత్సరం లోపే మేము అన్నీ అమలు చేసేస్తామని చెప్పేసి అన్నారు కదా. అమలు చేశారా అసలు ఎక్కడ చేశారమ్మా? ఎక్కడ చేయలేదు. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు కనీసం మెయిన్ ఇప్పుడు ఒకటి ఆ పెన్షన్స్ ఇస్తున్నారు. ఆ పెన్షన్స్ కూడా ప్రతి నెలకు 1,00,000 మందిని లేపేస్తున్నారు. ఇప్పుడు నియర్లీ పెన్షన్స్ ఎంత, 65 లక్షల మంది అందుకుంటున్నారు పెన్షన్స్. ప్రతి నెల లక్ష కౌంట్ తగ్గుతూనే ఉన్నది. ఇప్పుడు కూడా పాపం వికలాంగులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చక్కగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి ఇంత ఇది చేశారు. వాలంటీర్లు కానీ వెళ్ళి ఇంటికే పరిపాలన, గవర్నెన్సే ఇంటికి వచ్చింది. కానీ ఇప్పుడు ఏమైంది, పాపం వికలాంగులు మీరు చూసే న్యూస్లో చూడండి, పాపం వికలాంగులు అక్కడికి పాపం దేక్కుంటూ ఎంపీడీ ఆఫీసుల చుట్టూ కూడా పాపం వెరిఫికేషన్ పేరుతో పాపం వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చూస్తే చాలా బాధేస్తూ ఉంది.